మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. అందుకు ఇంకా సుమారు 50 రోజుల టైం ఉంది. వార్ 2 మూవీ ప్రివ్యూ ఆగస్ట్ 13ని ఇండియాలో, 12న యూఎస్లో వేయబోతున్నారంటే ఇంకాస్త ముందే వార్ 2 టాక్ కిక్ ఇస్తుంది. అసలు ఆటలో వసూళ్ల వేట ముందే కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నడూ వినని నెంబర్ని ఇప్పుడు వార్ 2 మూవీ టీం మనకు వినిపించబోతుంది. 1500 థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమా అనుకున్న వార్ 2ని మరో 5000 థియేటర్లో కూడా విడుదల చేసేలా ఉన్నారట. ఏకంగా హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్, ఎక్స్‌మ్యాన్, స్టార్ వార్స్తో పాటు అవతార్ రికార్డ్స్ను కూడా వార్ 2 బ్రేక్ చేయబోతుంది. ఓ రకంగా చెప్పాలంటే పుష్ప 2 రిలీజ్ అయిన థియేటర్స్కి ఈ సంఖ్య డబల్ అవడంతో ఆగస్ట్ 14న సినీ సునామీ కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది. వార్ 2 మూవీ రిలీజ్కి ముందు 1500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో రికార్డు క్రియేట్ చేస్తుంది. 305 కోట్ల ఓటీటీ రైట్స్తో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకే జలకిచ్చేలా ఉంది. ఆగస్టు 14న ఈ సినిమా ఏకంగా 20,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతూ ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన సినిమాల లిస్టులో 3వ స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అవతార్ 2 మూవీనే 52,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. అవతార్ మొదటి భాగం 20,000 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఆ తర్వాతి ప్లేస్లో ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న వార్ 2 మూవీనే. నిజానికి హాలీవుడ్లో ఎంత ప్రెస్టీజియస్ మూవీగా ఫోకస్ అయినా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్గా 18,000 థియేటర్స్లోనే రిలీజ్ అయింది. స్పైడర్ మ్యాన్ 12,000 థియేటర్స్లో వస్తే ఎక్స్‌మ్యాన్ 14,000 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో అవతార్ 1, అవతార్ 2 తర్వాత అత్యధిక స్క్రీన్స్లో రిలీజ్ అయిన సినిమాగా వార్ 2 మూవీకి ఆగస్టు 14న రికార్డు క్రియేట్ కాబోతోంది. ఆల్రెడీ ముందే థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్, థియేటర్ నెంబర్స్ తేలాయి కాబట్టి ఇక 20,000 స్క్రీన్స్లో వార్ 2 రిలీజ్ అవ్వటం లాంఛనమే. ఇదే విషయంలో బాహుబలి 2 మూవీ వరల్డ్ వైడ్గా 9,000 థియేటర్స్లో రిలీజ్ అయితే పఠాన్ 8,000 థియేటర్స్లో, ట్రిపుల్ ఆర్ 10,200 థియేటర్స్లో విడుదలైంది. 1,800 కోట్లు రాబట్టిందని చెప్పుకుంటున్న పుష్ప 2 కూడా 12,000 థియేటర్స్లోనే రిలీజ్ అయింది. సో 20,000 థియేటర్స్లో వార్ 2 విడుదలైతే ఒకే రోజు ఒకే షోకి వచ్చే వసూళ్లు 300 కోట్ల నుంచి 1,500 కోట్ల మధ్య ఉండవచ్చు. అంటే యావరేజ్గా మొదటి రోజే 1,000 కోట్లు ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఊపు కొనసాగితే 2,000 కోట్ల వసూళ్లు అసలు లెక్కే కాదు. దంగల్ రికార్డు 3 రోజుల్లో బద్దలవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.